తాజాంశాన్ని చూస్తున్నాం. వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావుపై గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, చెప్పండి, కారుమూరి నాగేశ్వరరావుపై నమోదైన కేసు వివరాలేంటి? నరేష, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై గుంటూరులోని నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన 2 రోజుల క్రితం జరిగినటువంటి ఒక సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి నేతలను ఈ ఎన్నికల తర్వాత తాము మళ్ళా అధికారంలోకి వస్తే కనుక గుంటూరు యువతల వాళ్ళను ఇంట్లోంచి లాగి తంతాము, గుంటూరు అవతల వాళ్ళను అడ్డంగా నరికేస్తామంటూ తీవ్ర స్థాయిలో బెదిరిస్తూ ఆయన మాట్లాడారు. దీనిపైన టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ గుంటూరు వెస్ట్ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు గణపతి శ్రీనివాసం, మద్రాల నాని, అట్టకాశిని ముగ్గురు వెళ్లి ఆ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆయన అక్కడి నుంచి ఆ ఫిర్యాదు కాపీని గుంటూరు నగరంపాలెం పోలీసులకు పంపించారు. నగరంపాలెం పోలీసులు దీనిపైన కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ సెక్షన్లు 353(1)B అలాగే 351(2) బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేశారు. కొద్దిసేపు క్రితం దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. త్వరలోనే కారుమూరి నాగేశ్వరరావును గుంటూరుకు విచారణకు రావాలని చెప్పేసి పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు. నోటీసులకు సంబంధించి ఆయన విచారణకు కూడా గుంటూరులో హాజరు కావాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే బెదిరిస్తూ నరికేస్తామని చెప్పడం, ఒక విధమైనటువంటి తీవ్ర స్థాయిలో బెదిరించే వ్యాఖ్యలు కాబట్టి దీనిపైన తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వారు చేసినటువంటి ఫిర్యాదు మేరకు ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి చర్యల కోసం అయితే ఈ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. త్వరలోనే ఆయన నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ధన్యవాదాలు చంద్రశేఖర్.